అరే కాక గీ రైతుల గోసి ఇంటుంటేనా నాకైతే మస్తు పరేషాన్ అయితది. పొలంలో విత్తుడు మొదలు పంట ఎత్తుడు దాకా అన్ని కష్టాలే. ఇత్తనాలు తేవాలనన్నా, పురుగుల మందు తేవాలనన్నా, ఎరువు కొనాలనన్నా అన్ని ఖర్చే కదా కాక. పైసలు లేందే ఇయ్యాల రేపు పని అవుతుందా చెప్పు. మళ్ళా అప్పులోల కాడికి ఉరకాలి. వాళ్ళు ఉత్తగానే ఇస్తారా? నోటుకొచ్చిన కిస్తీ అడుగుతారు. పాపం గీ రైతులు ఏం చేయాలి? పొలం నమ్ముకొని అయితున్నారు. ఇంకో పని తెలియదాయే. ఇంటికాడ కూసుంటే ఎట్లా గడుస్తుంది? అబ్బా, ఆలోచిస్తేనే తలకాయ అంతా గిర్రుమని చక్కరత్తాంది పో. ఈ పొలం పని ఉంటే చేసుడు కష్టమే, అట్లని ఇడుసుడు కష్టమే. ఇక సర్కారు ఏమన్నా సాయం చేస్తుందా అంటే అది మబ్బుల నీళ్ళ లెక్క. ఇక ఆ దేవుడే దిక్కంటారు పో. పెద్ద ఎలక్షన్లు అప్పుడు గీ చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళను మస్తు తిట్టిండ్రు. అరే ఆ రైతు బంధు అనిండ్రు, గా రైతుకే బంధు పెట్టిండ్రు. సర్కార్ ఇచ్చే పైసలు బడా బడా బాబులు రైతులు ఏమేసుకొని ఏసీ కార్లలో వచ్చిండ్రు. ఇట్లనే నా ఇచ్చుడు. ఈ స్కూలు కాలేజీలు కట్టిన పెద్దిరెడ్డి కూడా రైతు బంధు పైసలు ఇస్తిరి. అబ్బాబ్బా, ఎన్ని మాటలు అన్నారు. ఇక రైతులైతే మస్తు ఖుషి అయ్యిరి. అరే గీ కాంగ్రెస్ వాళ్ళు వస్తేనా మా జమాన్ అంతా బదలైతది, మస్తు పైసలు వస్తాయి, ఇక అప్పులు చేసేటందుకే లేదు అని మస్తు కలల సైన్ మరి వేసుకొని మరి ఉన్నారు పో. అరే కాక, ఇంతలా ఏమాయే ఇక చెప్తా ఇనుకో. ఎకురా 2 ఎకరాలు పోని 10 ఎకరాల దాకా పైసలు సాయం చేసినా ఫరక్ ఉంటది. 100 ఎకరాల మోతుబరవులకు కూడా పైసలు వంచుడేనా? ఇదేం పోయే కాలము అని అప్పట్లా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇడుస్తుంటే జనాలు విజుల్లేసిర్రు. ఇక కారోళ్ళు ఎకరంకు 10,000 ఇస్తేనా మా సర్కారు 12,000 బరాబ్బర్ ఇస్తది అని మాటిచ్చిర్రు. గది గట్ల చెప్పన్నా, మేము అనుకున్నది గిట్లనే. 100 ఎకరాలోనికి పైసలు వంచుడేంది? దిమాకేమన్నా ఖరాబ్ అయిందా సర్కారుకి అనబట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇక మమ్మల్ని గెలిపించుకోర్రి, మరి సాయం తరీకెట్లుంటుందో చూపిస్తాం అని సవాల్ కూడా చేసిండ్రు. పాపం రైతన్నలు పోనితీగ్గ కారు 10 ఏళ్ల బట్టి నడవబట్టే ఇంజన్ హీట్ ఎక్కిందేమో, జర పక్కన పెడదాం అని కాంగ్రెస్ ను అధికారంలో కూసోబెట్టిర్రు. రైతు బంధు బంధు గిందు గిదేంది, ఇది అద్దు, రైతు భరోసా అని పేరు మారుస్తాం అని అనిండ్రు. మీ ఇట్టం సార్లు ఏ పేర్లతోటి పిలిస్తే ఏమున్నది, మాకు పైసలు వస్తే సాల్తి అని అన్నారు మన రైతన్నలు. మళ్ళా ఇప్పుడు ఏమాయే, పవర్ వచ్చిన కాడ నుంచి వరుస పెట్టి మీటింగులు పెట్టిండ్రు. ఎన్ని ఎకరాలకి ఇయ్యాలి అని తెగ ముచ్చట్లు పెట్టిర్రు. చివరాఖరికి వీళ్ళేమో ఇచ్చేది లేదు, పైసలు వచ్చేది లేదు అని రైతులంతా గుస్సాయిర్రు. ఇక ఆఖరికి కింద మీద పడి ఇచ్చుడైతే షురూ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా బ్రేక్ వేసిండ్రు కాక. యాసంగచ్చి 3 నెలలు అయిపోయాయి. వేసిన పంటలు చేతికంజుడు బాకీ. అయినా రైతు భరోసా ఏడవైందో మరి. పైసలు రైతుల ఖాతాల్లో అయితే పడలేదు. డిసెంబర్లో జమ చేయాల్సి ఉండే, వాయిదా అయితే వేసిండ్రు. జనవరిలో మున్సిపల్ ఎలక్షన్లు అచ్చిపడే కోడొచ్చింది, మేము ఏం చెయ్యాలి అని సర్కార్ వాళ్ళు అయితే తప్పించుకుంటున్నారు. గా ముచ్చట అయిపోయే. శివరాత్రి అయితే శివ శివ అనుకుంటా సలిగుడం బాయే. కానీ కాక పైసలు మాత్రం రైతుల కాడికి అయితే రాలే. ఈ మధ్యనే సీఎం రేవంత్ సారు మంత్రులు కలిసి చాలా సేపు మీటింగ్ పెట్టుకున్నారు. కానీ ఏమాయే, సప్పులు లేకుండా గప్ సుప్ కూసున్నారు. ఇదే సందు చూసి కారు పార్టీ వాళ్ళు సర్కారు పిచ్చ తిట్టుడు తిడుతున్నారు. అరే పైసలు తీయండ్రి, రైతులకు ఇయ్యరా? కారోళ్ళ కన్నా ఎక్కువ ఇస్తాం, మంచిగా ఇస్తామని గాలి మాటలు అనుడు కాదు, అన్నంకి ఇయ్యాలే అని అంటున్నారు. చూడాలే కాకాకి రేవంత్ అన్న ఏమంటాడు. అయినా ఇయ్యాల్సిన పైసలే కదా, ఇస్తే వాయే. ఇది ఇయ్యాల ముచ్చట కాక. వస్తా, మళ్ళా రేపు పొద్దుగాల మరో ముచ్చటతోటి వస్తా. బాయ్ బాయ్.